కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఆదివాసీలకు అండగా ఈరోజు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. మా కష్టాలను ఆయన మాత్రమే తీర్చగలడంటూ ఉరితాలతో గిరిజనులు ఆయనకు ఓ విన్నపం చేశారు. కనీసం విద్యుత్ సదుపాయం లేని తమ గ్రామాలను పట్టించుకోవాలని 5 గ్రామాల గిరిజన ప్రజలు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలో చోటు చేసుకుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే దిక్కు, మీరు చూడకపోతే మేము మా సావే దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము కరెంట్ అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు ఉంటున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే మనకి కరెంట్ సహకారం చూడాలని మేము కోరుతున్నాము. ఎన్నో ఏళ్లుగా మేము అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా అధికారులను వేడుకుంటున్న మా బాధలను ఎవరు పట్టించుకోవటం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కాపాడండి. ప్రాంతాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలోని 5 గిరిజన గ్రామాలు అయిన కృపావలస, రమణవలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకిన వలస గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేవని గ్రామంలోనే మెడకు ఉరితాడు వేసుకుని గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గ్రామస్తులు విడుదల చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్కు లేఖ రాస్తూ తమ గ్రామానికి విద్యుత్తు, రోడ్లు, పాఠశాల సౌకర్యాలు లేవని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 100 కుటుంబాలకు పైగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలో ఉన్నాయి. ఈ 5 గిరిజన గ్రామాలకు ఆధార్ కార్డులు గోపాలరాయుడుపేట పంచాయతీలో ఉన్నాయి. ఓటర్ కార్డులు కూడా గోపాలరాయుడుపేట పంచాయతీలోనే ఉన్నాయి. కానీ రాజకీయ లబ్ధి కొరకు ఓటర్ కార్డులను కొన్నింటిని తిరిగి పంపించేశారని అన్నారు. ఓట్లప్పుడు తప్ప మిగతా సమయాల్లో తమను పట్టించుకోవడం లేదని వారు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరావు దొర. నేను ఒక భారత పౌరుడిగా, ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం. అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు. ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కని విధిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు. అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్తీపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్. ఈ రోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని గిరిజనుల మనసులో ఉన్నారు సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు. ఇది మీరు తప్ప. ఈ రోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ సావే దిక్కని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్. సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకుండా, స్కూల్ బడి లేకుండా, ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాయుడుపేటకు ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి. అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నవి. జిల్లా అధికారులు చెప్తే పట్టించుకోవట్లేదు. ఒక పక్క మాకు
ఎవరైతే గుమ్మడి సంచారాయణ గారు ఉన్నారో అమ్మా మన గిరిజన గ్రామాలకి అడవి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు. ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము. కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అదో డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసి బిడ్డల్లో మనసులో ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా, ఒక ఆదివాసి బిడ్డగా కాకుండా ఒక భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకనే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు గాని వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు. ఒక పక్క ఈ రోజు మీకు ఉరివేసుకున్నానికి అర్థం ఏంటంటే రాత్రిపూటల్లా తేళ్లు, పాములు, అడవి పందులు, మూగజీవులన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాం సార్. ఎందుకంటే ప్రధానం మీరు కరెంటేని ఇప్పిస్తున్నట్టయితే ఈ బలిలోను ఎవరో పిల్లల్ని హాస్టల్లోనే వేసేనే సరే ఇక్కడ చదివించుకుందామని ఆలోచన ఉన్నారు సార్. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఆధార్ కార్డులు కూడా పంచాయతీలు ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక పంపించారు. ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని మీరు వీళ్ళు కాపాడుతారని ఓ తుమ్మప్పలరావు ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఆదివాసీ బిడ్డల తరపున. జై హింద్, జై భారత్. ఈ గ్రామాలను ఏ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు మానవత్వంతో కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి 60 మంది పిల్లల భవిష్యత్తు అంధకారమైందన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో గ్రామంలో మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. అయా పవన్ కళ్యాణ్ గారు, మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాల్లోని మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు. అయా ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకుంటారా అనేసి మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాము. అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి గాని పై అధికారులకు గాని మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు. మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకు తెలుసు గాని వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనేసి మేము కోరుచున్నాము. పవన్ కళ్యాణ్ గారు, మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలని పంచాయతీలో చేర్చి అలాగనే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము. మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు, మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు అనేసి మేము మీకు కోరుచున్నాము.